ఈ రోజు కథ ఉంటా నీ జతగా పార్ట్ 10 రచించిన వారు రమ్య గారు. ఇక కథలోకి వెళితే, బ్యాక్ సీట్లో ఉన్న సావేరి హ్యాండ్ బ్యాగ్ అందుకొని దానిలో ఉన్న మొబైల్ తీసుకుని అన్లాక్ చేసి తన నెంబర్ సేవ్ చేస్తాడు రణధీర్. తిరిగి మొబైల్ అదే ప్లేస్లో పెట్టేస్తూ, నా పర్సనల్ నెంబర్ సేవ్ చేశాను, నీకు డైరెక్ట్గా నాతో ఇబ్బంది అనిపిస్తే పిక్సర్ వీడియో యూజ్ చేయి, ఏ ఫీలింగ్ లేకుండా చెప్తాడు. ఏం సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుంది సావేరి. అభి రెస్టారెంట్లో మీట్ అవుతానని చెప్పాడు, వెళ్దామా? బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదుగా, మనం కలిసి చేయొచ్చు. అభి సార్ని మీట్ అవ్వడానికి నన్ను పర్మిషన్ అడగడమేంటి? వింతగా అడుగుతుంది సావేరి. నాతో పాటు నువ్వు కూడా రావాలిగా, నీకు వేరే వర్క్ ఉందేమో అని చిన్న నవ్వుతో అంటాడు. నాకేం వర్క్ లేదు, మీతో ఆఫీస్కి వెళ్ళడమే వర్క్. మీతో కలిసి నేను ఇలా హోటల్స్కి రెస్టారెంట్స్కి వస్తుంటే అభి సార్ వేరేగా అనుకుంటారేమో కదా. వాడికి నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు, వాడేమనుకోడు కూడా. షాక్గా రణధీర్ వైపు చూస్తుంది సావేరి. ఆమె ఫీలింగ్స్ అర్థమైనట్టు, నిజం సావి, మన ఫ్యామిలీలో నాన్నగారి తర్వాత నా బాండింగ్ స్ట్రాంగ్గా ఉండేది అభితోనే. నా కోసం ఏదైనా చేస్తాడు, తప్పు చేసైనా సరైన దాన్ని అందిస్తాడు. సరైనది కాకుంటే అది ఎంత ఇంపార్టెంట్ అయిందైనా నా దగ్గరికి రానివ్వడు. నా గురించి నాకంటే వాడికి ఎక్కువ తెలుసు. రిలేషన్ బావబామర్దైన బ్రదర్స్లా ఉంటాం. అభి సార్ మీ అత్తయ్య కొడుకా మామయ్య కొడుకా? అత్తయ్య కొడుకు. మా డాడీ తన మమ్మీ బ్రదర్ అండ్ సిస్టర్స్. మరి నిన్న ఆఫీస్కి వచ్చిన అమరపాలి? అభి చెల్లెలు. అంటే మీకు మరదలు కదా? వరుసదే. మరి మరదలైతే ఎందుకంత రూడ్గా బిహేవ్ చేశారు? తను బావ అంటే కొట్టినట్టే రణధీర్ అని చెప్పారు. తనకి నాకు క్లోజ్నెస్ లేదు, తను బావంటే నాకు నచ్చదు. అభి కూడా ఎప్పుడో తప్ప బావనడు, రానానే పిలుస్తాడు. అభి సార్ మీకంటే చిన్ననా? 3 నెలలు, కానీ ఒకటే క్లాస్ చిన్నప్పటి నుండి. నా గురించి డీటెయిల్స్ ఎవరిచ్చారు మీకు? ద్రోణ అని నా ఫ్రెండ్. నిన్న ఇంటర్వ్యూ కాల్ మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్ అని ఫైర్ అయ్యావుగా, సమీక్ష తన హస్బెండ్. సారీ ఫర్ దట్ అపాలజికల్గా చెప్తుంది. ఇంకేం తెలుసుకోవాలో అడుగు, నువ్వెలా కూల్గా క్వశ్చన్ చేస్తుంటే భలే ఉంది, నవ్వుతూ అంటాడు. ఇదేనా రెస్టారెంట్? కార్ స్లో చేస్తూ అడుగుతుంది సావేరి. ఇదే. వాలెట్ పార్కింగ్ ఇచ్చేసి రా అంటూ కార్ దిగేస్తాడు రణధీర్. అతను చెప్పినట్టే కార్కి సంధించి అతని వెంట లోపలికి బిడియంగా నడుస్తుంది సావేరి. 3 ఫ్లోర్స్ ఉన్న ఆ రెస్టారెంట్ని 1 ఫ్లోర్ మొత్తం అభినే ఎంగేజ్ చేయడంతో అక్కడ అభి తారక తప్ప ఇంకెవరు ఉండరు. డిమ్గా ఉన్న లైటింగ్లో అభి కోసం చూస్తుంటే రానా ఈ కార్నర్ అంటూ ఒక మూల నుండి పిలుస్తాడు. కంసావి అంటూ అటుగా నడుస్తాడు రణధీర్. బయట సావేరి అంటాను అన్నారు, ఇబ్బందిగా అడుగుతుంది. నలుగురిలో అన్న, వాడు మన ఫ్యామిలీనే, ఆ అమ్మాయి కూడా మన ఫ్యామిలీనే, అప్పుడు మర్యాద దేనికి? అభికి ఎదురుగా కూర్చుంటూ తారక వైపు చిన్న స్మైల్ ఇస్తూ చెప్తాడు. రాణి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అభి సార్ అంటూ విష్ చేసి చైర్లో ఒదిగి కూర్చుంటుంది సావేరి. వెరీ గుడ్ మార్నింగ్. ఇది ఆఫీస్ కాదు సావేరి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నవ్వుతూ చెప్తాడు అభిరామ్. ఇంకో రాణి నవ్వు రప్పించి గోళ్లు చూసుకుంటూ కూర్చుంటుంది. రాణా అన్నయ్య, తనెవరో నాకు పరిచయం చేయరా? సావేరి గురించి అభి చెప్పకపోవడంతో ఆమె వైపే చూస్తూ అడుగుతుంది తారక. తను సావేరి, మేడం ఒప్పుకుంటే నీకు వదినవ్విద్ది, నవ్వుతూ చెప్తాడు రణధీర్. ఆ మాటకి రణధీర్ వైపు కంగారు, కోపం, భయం అలా చెప్పేశాడేంటన్న సిగ్గు కలగలిసిన చూపు ఒకటి చూస్తుంది సావేరి. ఆ చూపును కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ సావేరి చేతిని పట్టుకుని ప్రెస్ చేసి స్మైల్ ఇస్తాడు. మీరు తనని లవ్ చేస్తున్నారు అని ప్రపోజ్ చేశారు, కానీ తను ఇంకా ఓకే అనలేదు. మీరు ఆ ఓకే కోసం చూస్తున్నారు రైట్? సావేరిని రణధీర్ని మార్చి చూస్తూ అడుగుతుంది తారక. అవునన్నట్టు తలూపి, ఆర్డర్ చేసావా అభి అని అడుగుతాడు రణధీర్. మీరొచ్చే ముందే చేశాము. నీకోటి చెప్పాలి రానా? చెప్పబి, పర్మిషన్ ఎందుకు? తారక వివేక్ సిస్టర్ అని నీకు కూడా తెలుసు కదా? తెలుసు. అయితే ఏంటి? వివేక్ తారకకి వార్నింగ్ ఇచ్చాడంట. జస్ట్ లైక్ మా పెళ్లి జరగాలంటే నేను అతని దగ్గరికి వెళ్ళాలంట, అది కూడా నిన్ను వదిలేసి. అచ్చా, వాడి దగ్గర వార్నింగ్లే ఉంటాయి, అంతకుమించి ఇంకేం చేయలేడు నిన్ను. ఏంటి, తార కోసం నన్ను వదలాలి అనుకుంటున్నావా? నవ్వుతూ అడుగుతాడు. బావని కొట్టిన బామర్దన్న న్యూస్ అంత బాగోదు చదవడానికి, సీరియస్గా అంటాడు అభి. అబ్బో, కోపమే, కొడతావా నన్ను? సావేరి లేకుంటే చంపేసేవాడిని. తనకి నిన్ను దూరం చేయడం ఇష్టం లేక వదిలేస్తున్నా. నాకన్నా సావేరి ఎక్కువ అభి. నీకంటే ఏది ఎక్కువ కాదు, ఈవెన్ తార కూడా.
తనకు కూడా తెలుసు ఈ విషయం. అబ్బా ఊరికనే అన్నాలరా బాబు, ఆడపిల్లల ఆలకేంటి? నేను ఆడపిల్లనయ్యుంటే నీకు నేను తప్ప ఇంకో ఛాయిస్ ఇవ్వనుగా. మరి సావేరి ఏం కావాలరా? ఇంకేం సావేరి, మొత్తం నేనే నీకు. రే దరిద్రుడా అంటూ అభి చేతిని నలిపేస్తాడు రణధీర్. ఐ లవ్ యూ బావా అంటూ నవ్వుతాడు అభి. వాళ్ళిద్దరి బాండింగ్ని నవ్వుతూ చూస్తారు సావేరి తారకులు. వదిన మనం హ్యాండ్ వాష్ చేసుకొద్దామా? చైర్ నుండి పైకి లేస్తూ అడుగుతుంది తారక. వదినన్న పిలుపుకి సావేరి కంగారుగా చూస్తే రణధీర్ అభి నవ్వుతూ చూస్తారు. మొహమాటంగా పైకి లేచి తారక వెంట రెస్ట్ రూమ్స్ వైపు కదులుతుంది సావేరి. హ్యాండ్ వాష్ చేసుకుంటూ రానా అన్నయ్యకి ఎస్ చెప్పకపోవడానికి మీ ప్రాబ్లం ఏంటి అడుగుతుంది తారక. నాకు ఇష్టం లేదండి, నేను లవ్ చేయట్లేదు సార్ని. అప్పుడు లవ్ చేయడం మొదలుపెట్టండి. అన్నయ్య చాలా మంచోడు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. చిన్న నవ్వు నవ్వి టిష్యూ అందుకుంటుంది సావేరి. మీరు మరీ సైలెంట్లా ఉన్నారు. రానా అన్నయ్య కూడా సైలెంట్నే, అవసరం అయితే తప్ప ఎవరితో పెద్దగా మాట్లాడరు. నేను క్రిష్ మాత్రం ఫుల్ అపోజిట్, వాగుతూనే ఉంటాం. క్రిష్ ఎవరు? అదెవరో తెలియక అడుగుతుంది. అభినే క్రిష్ కూడా. పూర్తి పేరు అభిరామ్ కృష్ణ. ఇంట్లో అభి అంటారు, నేను క్రిష్ అంటాను. మరి రణధీర్ సార్ని ఏమంటారు? రానా. ఆఫీస్ మీటింగ్స్లో అయితే రణధీర్ అనే. మరి సూర్యనా? ఈ సూర్య ఎవరు? రణధీర్ సార్ పేరేగా సూర్య కూడా, రణధీర్ సూర్యదేవ్. నాకు రణధీర్ రానా మాత్రమే తెలుసు, సూర్య అన్నది ఇప్పుడే వినడం. హో ఓకే చిన్నగా నవ్వుతుంది సావేరి. ఫ్రెండ్స్నా చేతిని ముందుకు పెడుతుంది తారక. అదే నవ్వుతూ ఆ చేతిలో చేయి కలిపి ఫ్రెండ్స్ అంటుంది సావి. మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి ఇంక నుండి నో మీరు నో గారు, నేను సావేరి అనే అంటాను. ప్రజెంట్ మా అన్నయ్యకి ఓకే అన్నకు మాత్రం వదిన అంటాను. నువ్వు నన్ను తారకనో లేకుంటే ఇంకోటో అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. చిన్నపిల్లల అల్లరి చేస్తూ చెప్తుంది. తారానే అంటాను, బాగుంది, కానీ వదిన మాత్రం వద్దు. ఏం మా అన్నయ్యకి ఎస్ చెప్పవా? చెప్పనేమో. నైస్ జోక్ సావేరి. నిన్ను రానా అన్నయ్య ఎస్ చెప్పకుండా వదులుతాడు అనుకుంటున్నావా? కొంచెం టైం ఇస్తాడంతే. ఆ టైం వ్యాలిడిటీ అయ్యేలోపు ఎస్నే కాదు పెళ్ళికి డేట్ కూడా పెట్టించమని నువ్వే అడిగేలా చేస్తాడు. సావేరి ఫ్యూచర్ తలుచుకుని నవ్వుతూ అంటుంది తారక. ఆ నవ్వుకి మొహాన్ని నల్లగా పెట్టి, మీ అన్నయ్య గురించి అంత పొగిడి నన్ను మరీ పిచ్చిదానిలా చూడాల్సిన పని లేదు. నేను కూడా మొండిదాన్నే, నో అంటే నో. మొండి అయితే మహా మంచిది. అప్పుడింకా గట్టిగా నువ్వే నా వదినని ఫిక్స్ అవ్వచ్చు నేను. రెస్ట్ రూమ్ నుండి బయటకు నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. అసలేంటి ఈ అమ్మాయి నమ్మకం అని అయోమయంతో కూడిన ఆలోచన చేస్తూ సావేరి కూడా వెనకనే పోద్ది బయటికి. అభి రానా ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సావేరి తారక నార్మల్ విషయాల గురించి మాట్లాడుకుంటూ తింటుంటారు. తారా థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ చిన్న నవ్వుతో చెప్తుంది సావేరి. థ్యాంక్స్నా దేనికి? అర్థమవక అడుగుతుంది. నా డ్రెస్సెస్ నువ్వే అంటగా తీసుకున్నావు దానికి. క్రిష్ మ్యాటర్ ఏం చెప్పకుండా మాల్కి తీసుకెళ్ళి డ్రెస్ కావాలన్నాడు. నేను అమరపాలి కోసమేమో అని తన సైజుకి తీసుకున్నా, కానీ నీకని తెలుసుంటే కొంచెం సైజు మార్చేదాన్ని. పర్లేదు, కొంచెం షార్ట్ అయినా సరిపోయాయి. అన్నీ సరిపోయాయా నవ్వుతూ అడుగుతుంది. నవ్వుతూనే బదులిస్తుంది. కాసేపటికి నలుగురు మాట్లాడుకుంటూ రెస్టారెంట్లో నుండి బయటకు నడుస్తారు. అభి రణధీర్ ముందు నడుస్తుంటే వెనక సావేరి తారకులు నడుస్తారు. తారా అభి డ్రాప్ చేస్తాడా? వెనక తిరిగి అడుగుతాడు రణధీర్. నాకు కారు ఉందన్నయ్య, నేను వెళ్ళిపోతాను అని ముగ్గురికి బాయ్ చెప్పేసి అక్కడి నుండి తారక వెళ్ళిపోతుంది. రానా నేను కూడా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి, నా కార్ రోడ్కి అటు సైడ్ ఉంది అంటూ అభి కూడా కదులుతాడు. మనం కూడా స్టార్ట్ అవుదామా సావి అడుగుతున్నంతలో కాల్ రావడంతో కొంచెం పక్కకు నడుస్తాడు రణధీర్. రోడ్ దాటుతున్న అభినే చూస్తున్న సావికి అతని వైపే చాలా స్పీడ్గా రాంగ్ రూట్లో మినీ వ్యాన్ దూసుకొస్తుంటే అభి సార్ అంటూ కంగారుగా అతని వైపు పరిగెడుతూ అభి షర్ట్ పట్టుకొని వెనకలాగడానికి చూస్తుంది. కానీ అభి బరువుని తను హ్యాండిల్ చేయలేకపోవడంతో వ్యాన్ ఇద్దరిని గుద్దేస్తుందని ఫిక్స్ అయ్యి గట్టిగా కళ్ళు మూసుకుంటున్న టైంకి ఎవరో తనని వెనకలాగుతున్నట్టు అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచేసరికి ఒక చేత్తో అభి చేతిని పట్టుకొని ఇంకో చేత్తో సావేరిని గుండె కదుముకొని టెన్షన్గా రణధీర్ కనిపిస్తాడు. ఇదంతా వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఆర్ యు మ్యాడ్ సావి? ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా? కోపంతో గట్టిగా అరిచేస్తాడు. అది అభి సార్ని వ్యాన్. ఇంకేం మాట్లాడలేక అతను కోపానికి భయపడుతూ దూరంగా జరుగుతుంది. సావేరి భయపడుతుందని తెలిసి కోపం తగ్గించుకుంటూ అభి ఆర్ యు ఆల్ రైట్ అడుగుతాడు రణధీర్. రానా నాకేం కాలేదు చిన్న నవ్వుతో బదులిస్తాడు అభిరామ్. అభి చేతిని పట్టుకొని ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని
చెంపకి ఓ దెబ్బని గిఫ్ట్గా ఇచ్చి, రోడ్ చూసుకొని క్రాస్ చేయి, ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో నేనే నా కారుతో తొక్కేస్తాను వార్నింగ్ ఇస్తాడు. పోరారే అని నవ్వుకుంటూ సావి భుజం తట్టి తన కారు వైపు వెళ్ళిపోతాడు అభి. కారు తీసుకొస్తావా లేక ఇక్కడే స్టాచ్యూలో నిలబడి ఉంటావా యాటిట్యూడ్గా అడుగుతాడు రణధీర్. మూతిని పక్కకి తిప్పి కారు తెచ్చి అతని పక్కన ఆపుతుంది. కూర్చున్నాక స్టార్ట్ చేసి, ఓ 5 నిమిషాలు ఆగి మీకోటి చెప్పాలి సూర్య అంటుంది మెల్లిగా. చెప్పు. అభి సావేరిని లాగే ప్రాసెస్లో మళ్ళీ గాయం రేగి బ్యాండేజ్కి బ్లడ్ అంటుకుంటుంటే చిరాకుగా చూసుకుంటూ అంటాడు. కారుని కొంచెం ట్రాఫిక్ లేని ప్లేస్లో రోడ్ సైడ్ ఆపుతూ, కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా అంటుంది రణధీర్ గాయాన్ని బాధగా చూస్తూ. డాష్ బోర్డ్ చూడు అంటూ మెల్లిగా బ్యాండేజ్ విప్పడం స్టార్ట్ చేస్తాడు. వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లతో గాయాన్ని ఫస్ట్ క్లీన్ చేసి టిష్యూతో తడి ఆరి బ్లడ్ ఆగేలా అదుముతాడు. రణధీర్ చేతిని తన ఒడిలో పెట్టుకొని కాటన్తో క్లీన్ చేయడం చేస్తుంది సావేరి. ఆమె మొహాన్నే చూస్తూ ఏదో చెప్పాలన్నావు ఏంటి సావి అంటాడు సూర్య. ఆయింట్మెంట్ రాస్తూ, ఆ వ్యాన్ వాంటెడ్గానే అభిసార్ని గుద్దాలనుకుంది అని నాకు డౌట్గా ఉంది మెల్లిగా చెప్తుంది. కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అడుగుతాడు. రెస్టారెంట్ ఉన్న ఏరియాలో స్పీడ్ లిమిట్ ఉంది అండ్ 1 వే కూడా. అందులోనూ ఆ రెస్టారెంట్ కమర్షియల్గా అనిపించే ఏరియాలో కాకుండా ప్లెజెంట్గా ఉండే దగ్గర ఉంది. అలాంటి ఒక చోట అంత ర్యాష్ డ్రైవింగ్, అందులోనూ రాంగ్ రూట్, రోడ్ మీద మనిషి ఉన్నాడని కూడా చూసుకోకుండా అలా ఎలా వస్తారు? ఐఎమ్ షూర్ అది వాంటెడ్గా చేశారు స్థిరంగా వినిపిస్తుంది సావేరి వాయిస్. వెంటనే ఓ కాల్ చేస్తాడు రణధీర్. 5 నిమిషాలు మాట్లాడి కట్ చేసి ఆలోచనలో మునుగుతాడు. సీరియస్గా ఉన్న అతన్ని కదిలించడం ఇష్టం లేక మౌనంగా బ్యాండేజ్ వేసుకుంటూ ఉంటుంది సావేరి. ఒక 10 నిమిషాలు కారు స్టార్ట్ చేయకని చెప్పి కళ్ళు మూసుకొని సీట్కి వాళ్తాడు. చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పేది వింటూ చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేసి సావేరి బొగ్గకి కిస్ ఇచ్చి చిన్నగా నవ్వుతాడు. రణధీర్ కిస్ చేసిన దగ్గర తుడుచుకుంటూ ఏమైందంటుంది అయోమయంగా.